షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతని అనుదిన కృపా వాక్యము మన జీవితాల్లో ఏ విధంగా వెలుగు నింపుతుంది, ఏ విధంగా ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, అది ఒకవేళ ఇప్పుడు మనకు కంటికి కనబడకపోవచ్చు. ఆ వాక్యము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితాల్లో అది వెలుగు నింపుతుంది. ఆ మేలులు మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు, మన హృదయంకు గోచరము కావు. అలాంటి మేలుల చేత పరమతని మనం నింపుతూ నడిపిస్తుంటాడు. ఆ మేలులు మనం పొందుకున్నట్లుగా అనుదిన కృపవాక్యం దినము ఆ వాక్యాన్ని విందాము, అనేకులకు షేర్ చేద్దాం, అనేకులు కూడా మేలు పొందుకున్నట్లుగా మనవంతు ప్రయాసం మనం పడదాం. ఈ దినం అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే 2 దినవృత్తాంతం గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో చివరి లైన్లో ఆయన ఏమంటే, ధైర్యం వహించుడి, మేలు చేయటికి యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యం వహించాలి. మన హృదయాల్లో ధైర్యంగా ఉండాలి. యెహోవా మనతో కూడా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు, నా కుటుంబంతో ఉన్నాడు. ఈ లోకంలో ఏ శ్రమ కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ ఇరుకు వచ్చినా, అపవాది ఏ శోధన తీసుకొచ్చినా, వీటన్నిటినీ కూడా జయించేటట్టు నాకు ఆయన సామర్థ్యం ఇస్తాడు, నాకు శక్తిని ఇస్తాడు, నాకు ఆలోచన ఇస్తాడు, నన్ను నడిపిస్తాడు. ఆయన చేతిలో నేను ఉన్నాను. ఆయన చేతిలో నుంచి ఎవరు విడిపించలేరు. ఆయన అరచేతులు నన్ను చెక్కుకున్నాడు. ఆయన నాకు జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన నాకు బుద్ధినిచ్చేవాడు, ఆయన నాకు ఆలోచన ఇచ్చేవాడు అని మనం ధైర్యంగా ఉండాలి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని మనం ఎంచాలి. లోకంలో ఉన్న దేనికి మనం భయపడకూడదు. అందుకే ధైర్యముగా ఉండుడి. నీతిని నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుందును. నన్ను ఆదుకునే నాదుడు ఉన్నాడు, నా పక్షం ఉన్నాడు. నన్ను బలపరిచే నాదుడు నాకున్నాడు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. అనేక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ధైర్యంగా ఉంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఆయన కొరకు కనిపెట్టుకుని వారు వెలుగు పొందుకుంటారు, ఆయన చేత ధైర్యం పొందుకుంటారు. ఆ ధైర్యాన్ని మనం పొందుకొని మనం కనుక నిలబడితే ఆయన మన పక్షమున ఉంటాడు, మనకు మేలు చేస్తాడు. మేలు చేయక మానడు, ఆయన మేలు చేసిన నాదుడు. కాబట్టి ఆయన యందు భయభక్తుల వారి నిమిత్తము, ఆయన సన్నిధిలో ధైర్యంగా నిలబడి వారి నిమిత్తము ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. మన కొరకు మేలును దాచించి పెడతాడు, సిద్ధపరిచించి పెడతాడు. ఆ మేలు పొందుకోవడానికి వరకు మనం ఏం చేయాలంటే ధైర్యంగా నిలబడాలి. ఏ శ్రమకు భయపడకూడదు. సాతాను ఏ విధంగా మనల్ని శోధించినా ఆ శోధనకు భయపడకూడదు, కృంగిపోకూడదు, బలహీనం కాకూడదు, అయ్యో అని దుఃఖపడకూడదు. ఏ విధంగా నేను సమస్యను జయిస్తాను, ఏ విధంగా నేను ఓవర్టేక్ చేస్తాను, ఈ సమస్యను ఏ విధంగా నేను ఎదుర్కొంటానని ఏమాత్రం భయపడకూడదు. భయం అనేది మనలో రాకూడదు. ధైర్యంగా ఉండాలి, నిబ్బరముగా ఉండాలి. నీతి నిబ్బరం కలుగజేస్తుంది. నీతిమంతుడైన యెహోవాను మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనకు ధైర్యం ఇచ్చి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, ధైర్యం వహించుడి అన్నావు నాయన. మీ కొరకు అయ్యా యెహోవా మేలు సిద్ధపరిచి పెట్టాడు, ఆయన మీకు మేలు చేయను అన్నావు నాయన. అవును తను, మీరు మాకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాయన. మేము ధైర్యంగా నిలబడుకు సాయం చేయమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక.